బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యములు ఒకరు బిగ్గరగా చదివి సహాయం చేసి పెట్టండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వాక్యం మనం చదువుకున్నాం. ఈ ప్రసంగి గ్రంథమును రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అని మనం చూసినట్లయితే, ఈ ప్రసంగి గ్రంథమును రాసినటువంటి గ్రంథకర్త సొలొమోను మహారాజు. రాజు అయినటువంటి సొలొమోను ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఈ సొలొమోను రాజు ఎవరు అని మనం చూసినట్లయితే, దావీదు బెత్షెబల యొక్క 2వ కుమారుడు ఈ సొలొమోను మహారాజు. దావీదు తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి సొలొమోను. ఈ సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. సొలొమోను రాసినటువంటి 3 పుస్తకాలలో మొదటి పుస్తకము సామెతలు, 2వ పుస్తకము ప్రసంగి, 3వ పుస్తకము పరమగీతములు. ఈ 3 పుస్తకములు తర్వాత కొన్ని కీర్తనలు సొలొమోను మహారాజు రాసి ఉంటున్నాడు. సొలొమోను రాసినటువంటి ఈ 3 పుస్తకాలలో ఏ కాలంలో ఏ వయసులో రాశాడు అని మనం చూడగలిగితే, సొలొమోను మహారాజు పరమగీతములు యవనములో ఆయన రాశాడు. అంటే సొలొమోను మహారాజు యవన కాలంలో పరమగీతములు ఆయన రాశాడు. యవన కాలంలో ఏమని రాశాడు అంటే, పరమగీతములు అన్ని కూడా ప్రేమను గురించి మనకు తెలియజేస్తా ఉంది. సంగమును గురించి, ప్రేమను గురించి అది మనకు తెలియజేస్తా ఉంది. యవన ప్రాయంలో సొలొమోను మహారాజు పరమగీతములు రాసి ఉంటున్నాడు. రెండవదిగా మధ్య వయస్సులో, అంటే సొలొమోను మధ్య వయస్సునకు వచ్చినప్పుడు అప్పుడు రాసినటువంటి గ్రంథం ఏదంటే సామెతల గ్రంథం. సామెతల గ్రంథాన్ని ఆ వయసులో రాసి చెబుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో జీవిత సత్యాలను సొలొమోను మహారాజు రాసి ఉంటున్నాడు. జీవిత సత్యాలు. చివరిగా ప్రసంగి గ్రంథం రాస్తూ, ఈ ప్రసంగి గ్రంథానికి వచ్చే సమయానికంతా సొలొమోను ఏ వయస్సులో ఉన్నాడంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు. వయస్సులో ఉన్నప్పుడు పరమగీతమును రాస్తూ ప్రేమను గురించి, దేవుడి సంఘం గురించి, సహవాసం గురించి బోధిస్తూ ప్రకటిస్తూ వచ్చినటువంటి సొలొమోను మధ్య వయస్సు వచ్చిన సమయానికి ఏమన్నాడంటే జీవిత సత్యాలు నేర్పిస్తా ఉన్నాడు. ఒక యవనస్తుడు ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి, ఒక జీవితం ఎలా కట్టుకోవాలి, ఎలా నడిపించుకోవాలి అని అన్ని విషయాలు కూడా రాయగలిగాడు సొలొమోను మహారాజు. చివరికి వచ్చే సమయానికి సొలొమోను అంటున్నాడు, అంతా వ్యర్థమే అంటా ఉన్నాడు. జీవితంలో నువ్వు యవనములో ప్రేమించినటువంటి ప్రేమంతా వ్యర్థమే. ఆ తర్వాత నీవు జీవితంలో సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. ఆ తర్వాత నీవు ఈ లోకంలో ఏమేమి చేయాలనుకున్నావో ఆకాశం క్రింద, సూర్యుడి క్రింద జరుగుతున్నటువంటి ప్రతి ప్రయత్నము కూడా వ్యర్థమే అనేసి ఈ సొలొమోను మహారాజు అన్నాడు. అయితే వీటి అన్నిటిని కూడా వ్యర్థము 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 అని చెబుతూ చివరిగా దేవుడి మందిరమునకు వచ్చే సమయానికి చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, ఒక విశ్వాసి దేవుడి మందిరములో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి. దేవుడి మందిరం వ్యర్థమని చెప్పేసి అనలేదు. ఆకాశం కింద పడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థమని చెప్పిన వాడు దేవుడి మందిరం దగ్గరకు వచ్చేసరికి అంటూ ఉన్నాడు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నాడు. ఒక విశ్వాసి దేవుడి మందిరంలో ఎలా ఉండాలి, దేవుడి మందిరంలో ఎలా బ్రతకాలి, ఎలా తన జీవితంలో జీవించాలి అని స్పష్టముగా రాస్తూ దేవుడి మందిరం గురించి చెబుతూ అంటున్నాడు, మందిరము ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. దేవుడి సన్నిధి ఏ రోజు కూడా వ్యర్థము కాదు.
దేవుడి సన్నిధి ఏ రోజు కూడా ఆటంకము కాదు. దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా జీవించాలి అని రాస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఈ మందిరమును కోరుకున్నవారు ఎవరు? దేవుడి మందిరమును కోరుకున్నవారు ఎవరు? మనిషి కోరుకున్నాడా, దేవుడు కోరుకున్నాడా? ఒకసారి చూద్దాం. నిర్గమ కాండము 25వ అధ్యాయము 8 నుంచి 9 వాక్యములను ధ్యానము చేయవలసిందిగా కోరుతున్నాను. వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి మందిరమును కోరుకున్నటువంటి వారు ఎవరు అనంటే దేవుడే కోరుకున్నాడు దేవుడి మందిరాన్ని. మనుషులు కోరుకోలే దేవుడి మందిరాన్ని, దేవుడే కోరుకున్నాడు దేవుడి మందిరాన్ని. ఏమని దేవుడు కోరుకున్నాడంటే, నేను వారి మధ్య నివసించాలి. ఎవరి మధ్య? మనుషుల మధ్య నేను నివాసము చేయాలి. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మందిరం అంటే దేవుడు నివాసము చేసినటువంటి స్థలమే దేవుడి మందిరం. దేవుడు కోరుకున్నటువంటి స్థలమే దేవుడి మందిరం. అందుకే అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరు ఈ మందిరాన్ని నిర్మించారు అనంటే ఒకసారి చూద్దాం. దేవుడు కోరుకున్నటువంటి ఈ మందిరాన్ని నిర్మించాలని అనుకున్న వారు ఎవరు? పాత నిబంధన భక్తులు బోలెడు మంది ఉన్నారు. పాత నిబంధన భక్తులు బోలెడు మంది ఉన్నారు. అంతమంది బోలెడు మంది భక్తులు ఉన్నా ఎంతలో యుద్ధాన్ని చేసిన వారు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజ్యాధికారులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ఆ తర్వాత పేరు మోసిన మహానుభావులు అందరూ ఉన్నారు. కానీ ఎవరి వల్ల కాలే దేవుడి మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి. ఆఖరికి బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దాం. ఎవరు నిర్మించాలనుకున్నారు? 2వ దినవృత్తాంత గ్రంథములు 6వ అధ్యాయము 7వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. అయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరము కట్టింపవలనని నీవు ఉద్దేశించినటువంటి ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరము కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. చాలండి. దావీదు దేవుడి మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడు. ఎవరు దావీదు? దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకునే మనిషి. గమనించండి బిడ్డలారా, దేవుని హృదయానుసారంగా నడుచుకునే వ్యక్తి, దేవుడి మాటానుసారంగా నడుచుకునే వ్యక్తి, దేవుడి మాటలను నెరవేర్చే వ్యక్తి, దేవుడు ఏది చెబితే అది చేయాలని సిద్ధపడినటువంటి వ్యక్తి. ఆ సిద్ధపడినటువంటి ఆ వ్యక్తి కట్టించాలి అనుకున్నటువంటి మందిరాన్ని దేవుడు అంటున్నాడు, నీవు కట్టించరాదు. ఎందుకన్నాడే మాట? నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి కనుక, రక్తముతో నింపబడి ఉన్నటువంటి చేతులు, పాపము చేసినటువంటి చేతులు, నరహత్య చేసినటువంటి చేతులు దేవుడి మందిరమును కట్టుటకు అవకాశము గాని, దేవుడు అవకాశం గాని అధికారము గాని లేదు. నువ్వెంత అధికారమైనా కావచ్చు, దేవుడిని ప్రేమించేవాడివి, ఎంత దేవుని ప్రేమించేవాడివైనా కావచ్చు, కానీ నీ చేతులు మలినమైపోయాయి కనుక మందిరమును కట్టింపవలసినది నీవు కాదు, నీ కుమారుడు కట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క మందిరమును నీవు కట్టకూడదు గాని నీ కుమారుడు కడతాడు. అంటే దేవుడు కొన్ని వాట్లకు కొందరిని ఎన్నుకుంటాడు. దేవుడు ఎవరు వాక్యం చెప్పాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు పాటలు పాడాలి, ఎవరు వాయిద్యాలు వాయించాలి, ఎవరు ఏది చేయాలి అని కొన్ని వాటికు దేవుడు నిర్ణయించిన తర్వాత దేవుడి మందిరం విషయంలో కూడా ఎవరు మందిరాన్ని కట్టాలి అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోనే మందిరాన్ని కట్టాలి. దావీదు యుద్ధశూరుడు, బలశూరుడు, బలమైన వాడు, అంత అధికారం కలిగిన వాడు, ఒక్క కత్తితో 10,000 మందిని హతము చేసిన వాడు, అంత బలాఢ్యుడు అయినప్పటికీ దేవుడి మందిరం కట్టుటకు యోగ్యుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. చూసావా, అంత బలాఢ్యుడు అయినప్పటికీ దేవుడి మందిరం కట్టడానికి యోగ్యుడు కాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని విసర్జించాడు. హృదయానుసారంగా నడుచుకున్నవాడు. దేవుడు అంటాడు ఏమన్నా తెలుసా? ఇదిగో దావీదు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు అన్నాడు. దేవుడు ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. మరి దేవుడు కోరుకున్న మందిరాన్ని కట్టకూడదా? చెప్పండి. ఇష్టానుసారమైన మనుష్యుడు, దేవుడు ప్రేమించిన మనుష్యుడు, 24 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి, 24 గంటలు ఆరాధన చేసే వ్యక్తి, 24 గంటలు యెహోవాయే నా కాపరనేసి పాటలు పాడిన వ్యక్తి దేవుడి వాక్యమును, దేవుడి యొక్క మందిరమును నిర్మించడానికి యోగ్యుడుగా దేవుడు ఎన్నుకోలేదంట. కారణం ఏంటంటే దేవుడి మందిరం అన్నది ఎంతో విలువైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో విలువైనది. సొలొమోను తండ్రి కోరిక మేరకు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత సొలొమోను దేవుడి మందిరము ఎలా ఉండాలి, దేవుడు మందిరము ఎలా ఉండాలి, దేవుడి మందిరములో దేవుడు ఏ సమయాల్లో తన భక్తులకు ఏ విధంగా సహాయం చేయాలి అని సొలొమోను ఏం చేశాడో మనం చూద్దాం. ఒక్కసారి చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథములో ఇక మీరు తీసుంచండి. అలాగే 6వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అంత గొప్ప రాజు సమాజం అందరి ముందర ఏం చేస్తా ఉన్నాడు? దేవుడి సన్నిధానంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవుడి మందిరం అంటే మోకాళ్ళు వేసి ప్రార్థించే స్థలం దేవుడి మందిరం. దేవుడి సన్నిధానంలో మొదటిగా తగ్గించుకోవలసినటువంటి స్థలం దేవుడి మందిరం. ఎంత గొప్ప రాజైనా కావచ్చు, ఎంత గొప్ప అధికారి అయినా కావచ్చు, ఎంత పేరు మోసిన మహానుభావుడైనా కావచ్చు, దేవుడి సంఘంలో, దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరానికి వచ్చే సమయానికంతా ఏమి చేయాలి అంటే మోకరించి ప్రార్థన చేయవలసినటువంటి స్థలమే దేవుడి యొక్క మందిరం. మొదటిగా. రెండవదిగా దేవుడి మందిరం అంటే న్యాయపీఠం అనగా కోర్టు. చాలా మందికి తెలియని ఒక మర్మం, ఒక రహస్యం ఏంటంటే, ఇదిగో మీరు చూసే ఉంటారులేండి, ఆ కోర్టులో ఏం చేస్తారంటే ఒక ముద్దాయిని కోర్టు బోన్లో నిలబెట్టించిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని తీసుకొని వచ్చి దీని మీద ఒట్టు వేసి, అది బైబిల్ కావచ్చు, మరి ఇతరేతరమైనటువంటి గ్రంథము ఏదైనా కావచ్చు, దీని మీద ఒట్టు వేసి నువ్వు సమస్తాన్ని కూడా నిజమే చెప్పుదువా అంటాడు. అవునా? చూసారా? ఎంతమంది చూసారు? నాకు తెలుసులేండి. ప్రైజ్ ది లార్డ్. చూసారా అనగానే అన్ని నిజమే చెప్తావా అనగానే నేను ఈ గ్రంథము మీద, బైబిల్ మీద ఒట్టు వేసి సమస్తాన్ని కూడా నేను నిజమే చెప్పుదును. అది ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను మహారాజు రాసినటువంటి గ్రంథములో, సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో, దేవుడి సన్నిధానంలో సొలొమోను మోకరించి ప్రార్థించినటువంటి ప్రార్థనలో, ప్రభువా ఎవరైనా ఇద్దరు తప్పిదము చేసినప్పుడు వారు నీ సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో నీ న్యాయపీఠం మీద ఒట్టు పెట్టుకొని, నీ గ్రంథం మీద ఒట్టు పెట్టుకొని వారు ఏదైతే అడుగుతారో తప్పు చేసిన వాడికి నువ్వు న్యాయముగా ఏం చేయాలి? తీర్పు తీర్చాలి.
దేవుడి మందిరము న్యాయము తీర్చినటువంటి స్థలం దేవుడి యొక్క మందిరము. మూడో వాక్యము, మూడో మాట చూద్దాం. 24వ వాక్యం ధ్యానించండి. మూడవదిగా దేవుడి మందిరము ఏంటంటే పాపములు క్షమించినటువంటి స్థలం. ఒక పాపి ఒక పాపమును చేసి, ఒక వ్యక్తి ఒక తప్పిదము చేసి దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి, అయ్యా నేను తప్పిదము చేశాను, అయ్యా నేను పాపము చేశాను, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, నా అపరాధములు క్షమించు అని ఏ రోజైతే దేవుడి సన్నిధికి వచ్చి తన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడి మందిరములో క్షమించబడుతుంది. హల్లెలూయా. పాపములు క్షమించినటువంటి స్థలం దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. చివరిగా దేవుడి మందిరము ఏంటంటే ఒకసారి చూద్దాం. 40వ వాక్యం ధ్యానం చేద్దాం ఒకసారి. 40వ వాక్యం, నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపముల మీద నీ కనుదృష్టి ఉంచుదువు గాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. 4వదిగా దేవుడి మందిరం అంటే ఏంటంటే విన్నపములు ఆలకించే స్థలం. ఏంటి దేవుడి మందిరం అంటే? విన్నపములు ఆలకించే స్థలం, అనగా ప్రార్థన ఆలకించే స్థలం. హల్లెలూయా. విన్నపాలు ఆలకించే స్థలం దేవుడి మందిరం. 5వదిగా దేవుడి మందిరం అంటే ఏంటంటే 41వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 41, నా దేవా యెహోవా నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలులను బట్టి సంతోషించురుగాక. హల్లెలూయా. 5వదిగా దేవుడి మందిరం అంటే సంతోషించే సమయం. హల్లెలూయా. దేవుడి మందిరం అంటే ఏంటి? సంతోషించే స్థలం. దేవుడి మందిరంలో కన్నీరు ఉండదు, దేవుడి మందిరంలో దుఃఖం ఉండదు, దేవుడి మందిరంలో వ్యాజ్యములు ఉండవు. దేవుడి మందిరంలో నిత్యము సంతోషం ఉంటుందంట. సంతోషించే స్థలం 5వదిగా దేవుడి మందిరం అంటే. చివరిగా దేవుడి మందిరము ఏమితో దేనితో నింపబడి ఉందంటే 7వ అధ్యాయం 1వ వాక్యం ధ్యానించండి ఒకసారి. సొలొమోను తాను చేయు ప్రార్థనలు ముగించిన తరువాత అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ధరించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. హల్లెలూయా. చివరి మాట ఏంటంటే దేవుడి సన్నిధి, దేవుడి మందిరములో తేజో మహిమ నిలిచినటువంటి స్థలం దేవుడి యొక్క మందిరం. మొదటిగా దేవుడి మందిరం అంటే ఏంటి? తనను తాను తగ్గించుకునే స్థలం. 2వదిగా దేవుడి మందిరం అంటే ఏంటి? న్యాయపీఠం దేవుడి మందిరం. 3వదిగా దేవుడి మందిరం అంటే పాపములు క్షమించే స్థలం దేవుడి మందిరం. 4వదిగా దేవుడి మందిరం అంటే విన్నపములు ఆలకించే స్థలం దేవుడి మందిరం. 5వదిగా దేవుడి మందిరం అంటే సంతోషించే స్థలం. 6వదిగా దేవుడి మందిరం అంటే దేవుడి మహిమ నిలిచి, తేజో మహిమ నిలుచు స్థలం దేవుడి యొక్క మందిరం. ఇది దేవుడి యొక్క మందిరం. ఈ దేవుడి మందిరానికి వస్తూ ఉన్నటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి 5 లక్షణాలు. దేవుడి మందిరంలో విశ్వాసి ఎలా ఉండాలి? దేవుడి మందిరంలో విశ్వాసికి ఉండవలసినటువంటి 5 లక్షణాలు ఇప్పుడు ధ్యానించండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యమును ధ్యానము చేసుకుందాం. నీవు దేవుడి మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలు. దేవుడి మందిరమునకు పోయేటప్పుడంట, దేవుడి మందిరమునకు వచ్చేటప్పుడంట ఏమి చూసుకోవాలంట? దేవుడి మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకో. దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నేను మంచిగా ఉన్నానా, ఎలా ఉన్నాను, బాగున్నానా కాదు చూసుకోవాల్సింది నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడి మందిరంలో చూసుకోవాలి. కారణం ఏంటి? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యంలో దేవుడు అంటాడు, ఇర్మియా 17:10లో దేవుడు అంటాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియమును పరీక్షించువాడను. హల్లెలూయా. నీ ప్రవర్తన క్రియ ఫలము చొప్పుననే నీకు ఫలము, నీ ప్రవర్తన చొప్పుననే నీకు ఫలము. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా వస్తాను, ఎలా పడితే అలా ఉంటానంటే కాదు. దేవుడి మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీకు ఫలం. మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తే మంచి ఫలాన్ని దేవుడు ఇస్తాడు. చెడు ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తే ఎలా ఉంటది? జక్కయ్య ప్రవర్తన అంట, ఆయన ఎంత మోసగాడైనా కావచ్చు, ఎంత డబ్బు తిన్నవాడు కావచ్చు, అన్యాయమైన కావచ్చు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయాడంటే తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన ప్రవర్తన బట్టే. ఏంటయ్యా బిల్ కలెక్టర్, బాగా డబ్బులు ఉంటాయి, సమృద్ధిగా డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులను బట్టి ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా సరే బ్రతకొచ్చు, రోజుకు వేలమే సంపాదిస్తా ఉన్నాడు. 100 రూపాయలు కట్టేవాడి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా మామూలు డబ్బులు తక్కువ ఉంటాయా? 100 రూపాయలు కట్టేవాడి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడు. డబ్బులు తక్కువ ఉంటాయా? ఉండవు. అన్ని డబ్బులు ఉన్నప్పటికీ ఎప్పుడైతే యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వస్తూ ఉన్నాడు అనగానే రెండవది ఏది కూడా లెక్క చేయకుండా వెంటనే మేడి చెట్టు ఎక్కి యేసయ్యను చూడడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు పేరుతో పిలవగానే వెంటనే దిగి వచ్చి దేవుడి దగ్గర తన మనసు మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, సమస్తాన్ని మార్చుకొని చెబుతున్నాడు, దేవా నేను ఎవరి దగ్గర అయితే అధికముగా తీసుకున్న వానికి 200గా ఇస్తాను, పేదవాడికి ఇచ్చేస్తాను, మరి నీకేముందయ్యా అంటే నాకు నీవుంటే చాలు ప్రభువా అన్నాడు. ఆ మాట మనం ధ్యానిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వాక్యం మనం ధ్యానిస్తే అక్కడ ఉంది, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎందుకన్నాడు ఈ మాట? ఆ పై వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి తప్పకుండా. ఆ పై వాక్యాలలో జకరియా ప్రవర్తన అక్కడ కనబడతా ఉంది. దేవుడి దగ్గర ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడంటే దేవుణ్ణి చూడంగానే దేవుని కనుదృష్టి జకరియా మీద పడంగానే జకరియా తన పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఎవరి దగ్గర అయితే నేను అధికముగా వడ్డీ తీసుకున్నట్టయితే వానికి 2 తలుగా ఇస్తాను ప్రభువా, అది చేస్తాను, ఇది చేస్తాను, పేదలకు అన్ని ఇస్తాను ప్రభువా, నాకు కలిగిన ఆస్తులు సగ భాగం ఇచ్చేస్తాను ప్రభువా, ఏముంటే అన్ని కూడా సమస్తానికి ఇచ్చేస్తాను. తన హృదయాన్ని తన ప్రవర్తనలో మార్చుకున్నాడు దేవుని కొరకు. మార్చుకున్న తర్వాతే దేవుడు అంటున్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీ ప్రవర్తన మార్చుకున్నప్పుడే నీ ఇంటికి నిజమైన రక్షణ వస్తుంది. నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ హృదయాన్ని మార్చుకోకుండా, నీ మనస్సు మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా నువ్వెన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత దేవుడిలో కొనియాడినా కూడా అదంతా కూడా వ్యర్థముగానే దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధానంలో నువ్వు ఉండాలంటే, దేవుని సన్నిధానం నువ్వు వచ్చినప్పుడు ఏం చదువు తెలుసా? నీ ప్రవర్తనను మొదటిగా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా చూద్దాం. రెండవదిగా 5వ అధ్యాయం 1వ వాక్యం దాని కంటిన్యూషన్. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఆలకించుట
శ్రేష్టం. రెండవదిగా ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మొదటిగా ప్రవర్తనను చూసుకోవాలి. రెండవదిగా ప్రవర్తనను చూసుకున్న తర్వాత ఆలకించాలి. ఆలకించాలి ఆలకించాలి చాలా మందికి ఆలకించే మనస్సు ఉండదు, వినరు. బొత్తిగా ఆలకించే మాట వినరు. ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యక్తి ఒక మాట చెబుతుందంటే ఆ మాటను పూర్తిగా వినరు, ఆలకించరు. దేవుడి సన్నిధానములో అంటున్నాడు, బుద్ధిహీనముగా అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఆలకించుట, సమీపించి ఆలకించుట శ్రేష్టం. రెండవదిగా దైవజనులు చెబుతున్న మాటను, బైబిల్లో వాక్యం ఉంటుంది, సంఘములలో ఆత్మ చెబుతున్న మాట చెవులు గలవాడు వినుగాక అంటాడు. ఆలకించాలి మొట్టమొదటిగా. రెండవదిగా దేవుడి మాటను ఆలకించాలి. మూడవదిగా దేవుడి మందిరంలో ఎలా ఉండాలి చూద్దాం. రెండవ వాక్యం ధ్యానించండి. దేవుని సన్నిధిని నీ దేవుడు అనాలోచనగా పలుకుటాకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోవాలి. మూడవదిగా ఏం కాచుకోవాలంట? అనాలోచనగా నీ హృదయంలో దేవుడి సంఘం గురించి, మందిరం గురించి మాట్లాడకూడదు. దేవుడి సంఘంలో అనాలోచనగా పలకకూడదు, అనాలోచనగా ఏ మాట కూడా మాట్లాడకూడదు. దేవుడి మందిరంలో ఎలా ఉండాలంటే దేవుడు అనాలోచన పలకకుండా, నీ హృదయాన్ని త్వరపడకుండా నీ నోటిని కాచుకోవాలి. మందిరంలో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాలుగవదిగా ఎలా ఉండాలంటే చూద్దాం ఒకసారి. 4 నుంచి 6 వాక్యాలు ధ్యానించండి. నీవు మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. చాలండి. దేవుడి మందిరంలో, దేవుడి సన్నిధిలో నీవు ఎలా ఉండాలంటే, 4వదిగా నీవు మొక్కుకొనిన దానిని చెల్లించాలి. చాలా మంది కూడా మొక్కుకున్న దాన్ని చెల్లించరు, మర్చిపోతారు. ఎందుకంటే ఏమలే, దేవుడు ఎప్పుడో మాకు అడిగినాము, దేవుడు మాకు ఇచ్చినాడు, అయిపోయిందిలే, మన మందికి మొక్కుకొని చెల్లించాలా? ఎందుకు చెల్లించాలే? దేవుడు ఏమైనా చూస్తాడా? గమనించి బిడ్డలారా, బైబిల్ వాక్యం ఉంటుంది, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. 7వ వాక్యము ధ్యానించండి. నీ మట్టుకు నీవు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుము. హల్లెలూయా. చివరిగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అంట ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలంట. భయభక్తులు కలిగి ఉండాలంట. మొదటిగా దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా ఆలకించాలి. మూడవదిగా నోటిని కాచుకోవాలి. 4వదిగా మొక్కుకొనిన దానిని చెల్లించాలి. 5వదిగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి మందిరం అంటే ఏంటో 5 మాటలు చెప్పాను. దేవుడి మందిరం అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకున్నటువంటి స్థలం దేవుని యొక్క మందిరం. రెండవదిగా న్యాయపీఠం, కోర్టు స్థలం దేవుడి యొక్క మందిరం. మూడవదిగా ఏంటంటే పాపములు క్షమించే స్థలం దేవుని యొక్క మందిరం. 4వదిగా విన్నపాలు ఆలకించు స్థలం దేవుడి యొక్క మందిరం. 5వదిగా సంతోషించే స్థలం. 6వదిగా దేవుడి మందిరమే తేజో మహిమ నింపబడినటువంటి స్థలం. ఈ మందిరంలో ఎలా ఉండాలి? దేవుడి మహిమ నింపబడినటువంటి మందిరంలో ఎలా ఉండాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, ఆలకించాలి. తరువాత నోటిని కాచుకోవాలి. 4వదిగా మొక్కుబడులు చెల్లించాలి. 5వదిగా భయభక్తులు కలిగి ఉండాలి. అటు కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020